అట్లా ప్లాన్ చేసి 1947లో పాకిస్తాన్ డివైడ్ చేసినప్పుడు ఒకటి ఇండస్ ట్రీటీ అని చెప్పిండ్రు. ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటారు దాన్ని. అంటే నదీ జలాలు హిమాలయాల నుంచి వచ్చేవి, ఆ నదులు కొన్ని పాకిస్తాన్ వైపుకి వెళ్తాయి. అది యాక్చువల్లీ ఒకప్పుడు పంజాబ్కి వెళ్ళేదన్నమాట. పంజాబ్లో మనకు ఒక వెరీ నైస్ క్వాలిటీ గోధుమలు వస్తుండే పంజాబ్ కలిపి ఉన్నప్పుడు, భారత్ పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు. అప్పుడు ఆ ఏరియాలో ఉన్న, అంటే మెయిన్గా భారతదేశంలో హిందువులకు రక్షణ ఉండేది సిక్ సమాజం. అంటే సిక్కు మతము అనేది మతం కాదు, అది సనాతన ధర్మంలో ఒక భాగం. అందుకే గురు గోబింద్ సింగ్ కానీ సాబ్జాదా ఇద్దరు బాల వీరులు కానీ వీళ్ళందరూ పేర్లు చూడండి మన పేర్లే ఉంటాయి. గోబింద్ అంటే ఏంటి? కృష్ణుడి పేరు. గురు అంటే హిందూ సమాజంలో మనం గురువు, ప్రతి గొప్ప వ్యక్తిని మన మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళని గురువు అంటాం. అట్లా గురు గోబింద్ సింగ్ అనేది మన దాని నుంచి వచ్చిన, అంటే హిందువులో క్షాత్రతేజం తగ్గిపోతున్నప్పుడు సిక్ సమాజం నుంచి వెళ్ళి క్షాత్రతేజాన్ని పెంచుకున్న వీరులందరూ కలిసి ఒక సమూహంగా ఫామ్ అయినరు. ఒక అసోసియేషన్ అనుకోండి, మీరు ఇప్పుడు ఒక సంస్థ పెట్టి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆ అసోసియేషన్ పెరిగి పెరిగి గొప్పదైంది అనుకోండి, ఆర్ఎస్ఎస్ లాగా. అట్లనే సిక్కు కూడా ఒక సిద్ధాంతంతో ఈ హిందూ సమాజం కోసం, ఈ దేశం కోసం, రక్షణ కోసం వచ్చిన సిక్కు సమాజం అన్నమాట. అది పునర్జన్మను నమ్ముతుంది, రాముడిని నమ్ముతుంది. అందుకే గురు గోబింద్ సాయిలో రాముడి గురించి ప్రస్తావన ఉంటుంది. కాబట్టి వీళ్ళను ఎట్లయినా చేయాలి, వీళ్ళని ఎట్లయినా సిక్కులను హిందూ సమాజానికి దూరం చేయాలన్న ఉద్దేశంతో పంజాబ్లో ఎక్కడైతే బాగా మంచి అగ్రికల్చర్ ఉన్న ఏరియాని కట్ చేసి పాకిస్తాన్కి ఇచ్చేసింది. ఆ ప్రాంతానికి ఈ హిమాలయాల నుంచి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఆ నీరుతోని సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న పాకిస్తానీ పంజాబ్లో ఉన్న హిందువులందరినీ, సిక్కులను దౌర్జన్యంగా మతం మార్చేసి ముస్లింలుగా తయారు చేసుకున్నారు. కానీ వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఆ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే.